బెట్టింగ్ యాప్స్ కేసులో తెలంగాణ సీఐడీ దూకుడు పెంచింది. నిందితుల్ని వరుసగా విచారిస్తోంది. లక్డీకాపుల్లో సీఐడీ కార్యాలయానికి నిందితులు క్యూ కట్టారు. ఇవాళ ముగ్గురు సినీ నటులు సిట్ విచారణకు హాజరయ్యారు. నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, ఆర్థిక లావాదేవీలపై ముగ్గురు సినీ నటుల్ని సీఐడీ అధికారులు విచారిస్తున్నట్లుగా సమాచారం. అర్థం తెచ్చండి మేడం, అర్థం తెచ్చండి. మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ఇంకా విచారణ కొనసాగుతోందా? కొద్దిసేపటి క్రితమే ఇటు బెట్టింగ్ యాప్ కేసులో బెట్టింగ్ సంబంధించి సిఐడి అధికారులు దూకుడు పెంచారు. ఈ విచారణకు టీవీ యాంకర్ శ్రీముఖితో పాటు నిధి అగర్వాల్, అమృత చౌదరి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసి ఇదే లకడికపుల్లో ఉన్న సిఐడి కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణుప్రియతో విచారించిన సిఐడి బృందం నిందితులుగా ఉన్న సెలబ్రిటీని వరుసగా విచారిస్తుంది. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. బ్యాంక్ అకౌంట్లు, వారి ఆర్థిక లావాదేవీలు, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్కు హీరోయిన్స్, సెలబ్రిటీ ప్రచారం కల్పించడం, పలువురు యువకులు వాటికి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటూ పలు పిఎస్లో ఇటు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదవుతుంది. వాటి వివరాలను సిఐడి అదనపు డీజీపీ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆయా కేసులో హీరో విజయ్ దేవరకొండతో పాటు సినీ నటులు దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్, అరణ్య నాగల్య, సుహాసిని, టీవీ నటులు, యూట్యూబర్స్ మొత్తం 29 మందిపై కేసు నమోదైంది. కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇటు ఇప్పటికే సిఐడి అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా విచారించిన తర్వాత సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఇటు జిత్విన్ అనే బెట్టింగ్ యాప్ సైట్కి సంబంధించి ప్రమోషన్ చేసిన నిధి అగర్వాల్, జంగిల్ రమ్మి యాప్ ప్రమోషన్ చేసిన శ్రీముఖి, సినీ ప్రముఖులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్పై దాదాపుగా 29 మందిపై కూడా ఇటు ఈడీ అధికారులతో పాటు ఇటు పలు పోలీస్ స్టేషన్లో మియాపూర్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఇటు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ కేసులు నమోదైన పరిస్థితి. దాదాపు 29 మంది మీద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్న ఇదే క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి తెలంగాణ లకడికపుల్లో ఇటు శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిని సిఐడి అధికారులు దూకుడు పెంచి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంటు, ఎంత వీళ్ళు ప్రమోషన్కి ఎంత తీసుకున్నారనే కోణంలో పోలీసులు ఇటు సిఐడి అధికారులు విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ సంబంధించి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అకౌంట్ లావాదేవీలు, మొత్తం ప్రమోషన్కి సంబంధించి అసలు ఇప్పటికే తెలంగాణలో కొన్ని బెట్టింగ్ యాప్స్ బ్యాన్ ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ఎందువరకు చేశారని దానిపైన పోలీసులు దృష్టి సారించారు, విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో దాదాపుగా 2-3 గంటలు విచారించే అవకాశం కనిపిస్తుంది. పూర్తి వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తూ బ్యాంకు లావాదేవీలతో పాటు ప్రమోషన్ చేసిన దానికి సంబంధించిన ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారని దానిపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ సంబంధించి వివరాలు సేకరించే పనిలో సిఐడి అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. సంతోషి. రాఘవేంద్ర.